కాలనీ అసోసియేషన్కు ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఆత్మీయ సమ్మేళన పదవి పోయినాక మళ్ళీ పదవి ఉన్నప్పుడే కొందరు చేయరు, పదవి పోయినాక సన్మానం చేసి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సృజన లక్ష్మికి నాకు చాలా అటాచ్ ఉంది. ఎందుకంటే ముందు నుంచి ఎందుకో ప్రవీణ్ అన్న, చంద్రకాంత్ అన్న, మన వెంకటరామరెడ్డి అందరు ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళ నుంచి నాకు వస్తుండే ఇది అయిందన్న అది అయిందన్న. అప్పుడు కొత్త కాలనీ రామరెడ్డి వాళ్ళు శ్రీనాన్నోళ్ళు చేసిరు. అప్పుడు ఏంటంటే కొన్ని సదుపాయాలు లేకుండే, చిన్న చిన్న డ్రైనేజీలు ఉండే. దానికోసం అడగంగానే సెంటర్ డ్రైనేజ్ వేయించినాం కొత్త కాలనీ. మళ్ళీ ప్లస్ కొద్దిగా ఒక చిన్న రోడ్డు పడ్డట్టుంది. రోడ్డు ప్లస్ ఇప్పుడు 48 లక్షలతో ఒక టెండర్ ఉంది. ఈ మన ఎమ్మెల్సీ ఎన్నికలు కాగానే టెండర్ ఓపెన్ చేస్తారు. వచ్చే వారం ఓపెన్ చేస్తుండే. సో ఎవరికి వస్తుందో పేరు చెప్తా, దాన్ని ఓ 2 వారాలల్లో కంప్లీట్ చేద్దామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ సృజన లక్ష్మి కాలనీకి చాలా కొన్ని వర్కులు చేస్తే కంప్లీట్ అయిపోతుంది. అందరు సాఫ్ట్వేర్లు ఏముండాలి మీకు, వాటరు, కరెంటు ప్లస్ సీసీ రోడ్డు, డ్రైనేజ్ మంచిగా ఉంటే చాలు. ఎవరు ఉద్యోగాలు ఆలే చేసుకుంటారు. మనది ఏదో మాసు ఏరియా కాదు, ఇది క్లాస్ ఏరియా. ఎందుకంటే ఎవరి జాబులు వాళ్ళకు ఇంటి ముంగడ మంచి వర్క్ ఉంటే చాలు. ఇంటి ముంగడ బయటకు రాగానే మంచిగా ఉన్నది అన్నట్టు అన్ని సదుపాయాలు చేస్తున్నాం. మున్సిపాలిటీ నుంచి చేసే వరకు చేసినాం. మన సొంత నిధులతో కూడా వీళ్ళు అడిగిన వెంటనే సొసైటీ బిల్డింగ్ అయినా, ఈ వినాయకన్ షెడ్ అయినా, ప్లస్ సీసీ కెమెరాలు ఉన్నట్టున్నాయి. అప్పుడు సీసీ కెమెరాలు పెట్టించడం, కొద్దిగా ఆడేయడం, మురాలు అవి అని అన్న. మీ ఓటు కొందరు ఒక 4 ఇళ్లకు 5 ఇళ్లకు ఉన్నప్పుడు ఆ ఓటు వేసినందుకు, ఈ అవకాశం కల్పించినందుకు, ఈ స్టేజ్ మీద ఉన్నందుకు మా మాకు ఈ అవకాశం ఇచ్చి మీ మందిలకు తెచ్చిండు ఆ సీనన్నకు నేను ఎన్నటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంతమందితోని మాకు పరిచయం చేసి సీనన్న మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ఎన్నటికీ మేము రుణపడే ఉంటాము. ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా అందరు కట్టుబడితోని సీనన్న కేసీఆర్ కానీ అది ఎన్నో కొద్దిగా లేట్ అవుతుట్లా కొన్ని ఓట్లతోని సీనన్న ఎమ్మెల్యే ఆగిపోయిండు. అదే ఎమ్మెల్యే అయితే ఈ వారకల్లా మన చేతుల ఎన్నో వర్కులు చేపించేస్తుంటే మీ వారకల్లా. ఎందుకంటే మన మనిషి ఉన్నది వేరు, బయట మనిషి ఉన్నది వేరు. ఎందుకంటే మేము ఇంతకుముందు అపోజిట్ పార్టీలు ఉండి కొట్లాడి మీకు వర్కులు ఇప్పించిన, నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు, కాలనీ డెవలప్మెంట్తో సంబంధం. నాకు ముందైతే పార్టీలు అవి అన్నీ నేను డెవలప్మెంట్ కావాలి. మన కాలనీలలో 8-9 కాలనీలు ఉన్నాయి. మనకు డెవలప్మెంటే చూసిన, నేను పార్టీలను చూడలేను. ప్లస్ సీనన్న ఈ అవకాశం ఇచ్చి నన్ను నిలబెట్టి వీళ్ళందరి మధ్యలో ఉన్నందుకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సృజన లక్ష్మి పేరున ఇంటింటి వాళ్ళకు ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా నాకు ఫోన్ చేస్తారు. నేను ఎక్కడో ఉంటా, ఏదో ఉన్నా కానీ అన్న మీరు రావాలన్న చిన్న ఫంక్షన్కు నాకు చాలా ఆనందం వేస్తుంది. మన కుటుంబ సభ్యులాగానే మాది కూడా అంతా కుటుంబ సభ్యులాగానే అనుకుంటాము. పక్క దాన్ని అటెండ్ అవుతాం. ఎందుకంటే ఎంత దూరం ఉన్నా మళ్ళీ పొద్దున రాకుండా సాయంత్రం అన్నా వచ్చి అటెండ్ చేసి మీకు చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు సృజన లక్ష్మి కాలనీ అందరికీ, నా సోదరులు మా ఎంబడ తిరిగి మా అప్పారావు నాయన, కృష్ణన్న సభకు అధ్యక్షత వహించిన కాలనీ సొసైటీ మెంబర్స్ పేరున, అలాగే కాలనీ సభ్యులందరికీ, అన్నలు, పెద్దలు, అక్కలు, చెల్లెళ్ళు, అలాగే మా వివిధ కాలనీల నుంచి వచ్చిన పెద్దలు, గౌరవనీయులు పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మమ్మల్ని ఇలా ఆత్మీయంగా సన్మానించడం మాకు చాలా సంతోషంగా ఉంది. అన్న మీరు ఇప్పటివరకు చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులు కూడా ఉన్నాయంటున్నారు. అవి తప్పకుండా మా దృష్టిలో పెట్టుకుంటాము. వాటిని అలాగే కంప్లీట్ చేస్తామని మీకు మాటిస్తున్నామన్నా ఈ సభావేదిక సందర్భంగా. అలాగే మీరు అందరూ అంటున్నట్టు కమిట్మెంట్ ఏదైతే మాటిస్తామో ఓన్లీ మున్సిపాలిటీ నిధుల నుంచే కాకుండా మా సొంత నిధుల నుంచి ఇలా చేయడం జరిగింది అని అంటే అదంతా శ్రీనన్న నాయకత్వంలో శశిధర్ అన్న ఈయన ఉండడము. అన్న శ్రీనన్న ఎలాంటి లీడర్స్ని తయారు చేస్తారంటే కమిట్మెంట్ ఇచ్చామంటే దానికి కట్టుబడి ఉండాలి. క్రమశిక్షణ కలిగిన నాయకులుగా మేము అన్న నాయకత్వంలో మమ్మల్ని తయారు చేయడం జరిగింది. మరొకసారి అన్న కాటా శ్రీనన్న సుధామ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నా. అలాంటి లీడర్ మా వెనకున్నారు కాబట్టి మేము ఈరోజు మీ అందరి ప్రేమాభిమానాలను కూడా మీరు అందరూ ఇస్తున్నారు. అలాగే అభివృద్ధి విషయానికి వస్తే కూడా ఇంతకుముందు చెప్పినట్టు తప్పకుండా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాము తప్పకుండా. ఇంకా మున్సిపాలిటీ ఫండ్ నుంచి వచ్చింది, సొంత నిధులు కూడా పెట్టడం జరిగింది.
ఇవన్నీ మీ అందరి ఆశీస్సులు ఉండడం వల్ల కూడా మీరు అడిగిన వెంటనే కొంచెం ఒక్కోసారి లేట్ అవ్వచ్చు అన్న. ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా లేట్ అయితే కూడా ఏదన్నా ఇచ్చిన మాటకి లేట్ జరిగితే కూడా అది క్షమించండి అన్న. ఒక్కోసారి మన చేతిలో ఉండదు కదా, ఏమంటారు మున్సిపాలిటీ ఫండ్ నుంచి అయినా అలా టైం పడుతూ ఉంటుంది. అలాగే మీ అందరి ఆశీర్వాదాలు 5 సంవత్సరాల కిందట మీరు నిజంగా చెప్పినట్టు చాలా తక్కువ ఇల్లు ఉండేటివి. ఇప్పుడు 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేసరికి కాలనీ ఫుల్ఫిల్ అయిపోయింది, మొత్తం అందరు ఉన్నారు. మీరు అంటున్నారు అప్పుడు మీకు రుణం అప్పుడు వేయలేదు కానీ అంటే మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మీరు అందరూ ఏకదాటిగా అన్నకు సపోర్ట్ చేయడం జరిగిందన్న. దానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్న. ఇలా ఇంకా మమ్మల్ని కూడా ఇంకా పై స్థాయిలో చూడాలన్న మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్న. థ్యాంక్ యూ. గౌరవనీయులు తాజా మాజీ కౌన్సిలర్ గారు అక్క లావణ్య గారు, అలాగే గౌరవనీయులు అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్న శశిధర్ గారు, అలాగే వివిధ కాలనీ నుంచి వచ్చినటువంటి పెద్దలు, అలాగే లక్ష్మీ అధ్యక్షుడు మల్లేష్ అన్న, అలాగే వేదికమైనటువంటి కమిటీ సభ్యులు, ముఖ్యంగా కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున నమస్కారము. మరి ఇప్పటికే 13వ వార్డులో దాదాపు అన్ని కాలనీలు కూడా వారిని ఆహ్వానించి ఘనంగా సత్కారం చేయడం జరిగింది. ఆయా పెద్దలు నన్ను కూడా ఇన్వైట్ చేస్తే వెళ్ళి పాల్గొన్నా. అక్కడ చూస్తే చాలా సంతోషం అనిపించింది. అంటే కాలనీవాసులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వారు చేసినటువంటి అభివృద్ధిని వారి గురించి గొప్పగా చెప్తా ఉంటే నిజమే కదా, మరి వారు చేసినటువంటి అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నని చెప్పేసి అనిపించింది. మరి వారు కౌన్సిలర్గా, అంటే ఇప్పుడు కౌన్సిలర్గా మనకు యాక్చువల్గా 5 సంవత్సరాల క్రితం వారు కౌన్సిలర్ గెలిచిన తర్వాత కౌన్సిల్లో మనకి ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ అంటే సంఖ్యాపరంగా బలం తక్కువగా ఉన్నది. బలం తక్కువగా ఉన్నా కూడా బలంగా కొట్లాడి కౌన్సిల్ నుండి నిధులను రాబట్టి మన 13వ వార్డుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనలో చాలా బలంగా కృషి చేసినారు వారు. సో వాటితో పాటు ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి దాదాపు అమీన్పూర్ పట్టణంలోనే మన యొక్క 13వ వార్డుని అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపారని చెప్పడానికి ఎటువంటి సందేహము అనుమానం లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మనందరం కూడా ఒకసారి గట్టిగా వారిని చప్పట్లతో అభినందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా. మరి 5 సంవత్సరాల క్రితము చూస్తే మన 13వ వార్డులో ఉన్నటువంటి కాలనీలన్నీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు, మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనందరం ఒకసారి బేరేజ్ వేసుకొని చూస్తే అప్పుడు ఎక్కడ చూసినటువంటి అధ్వానమైన రోడ్లు ఉండేటివి, అస్తవ్యస్తమైనటువంటి డ్రైనేజీ సిస్టము, మంచినీళ్ళ సరఫరాలో ఇబ్బందులు, తర్వాత గణేష్ మండపాలు లేవు, అసోసియేషన్ బిల్డింగులు లేవు, శానిటేషన్ ప్రాపర్గా జరిగేది కాదు. ఇవన్నీ చాలా సమస్యలు ఉండేవి. మరి ప్రస్తుతం చూస్తే ఈ సమస్యలన్నిటిని కూడా అడ్రస్ చేసి ఇప్పుడు ప్రతి కాలనీలో చక్కటి సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ వారు ఏర్పాటు చేసినారు. దాదాపు 90% దాదాపు సీసీ రోడ్లను పూర్తి చేసినారు. నాకు తెలిసి ఒక మన కాలనీ బాకీ ఉన్నది, అది కూడా తప్పకుండా వారు చేస్తారు. ఇట్లా ఈ విధంగా ప్రతిదీ కూడా వారు అడ్రస్ చేసి అన్ని సమస్యలను కూడా వారు తీర్చడం జరిగింది. తీసుకొచ్చి మన 13వ వార్డుని చాలా అద్భుతంగా అభివృద్ధి చేసినారు. సో సొంతంగా నిధులు వెచ్చించి వారి జేబు నుండి నిధులు వెచ్చించి ఎక్కడైతే కాలనీలలో గణేష్ బిల్డింగ్లో ఎక్కడెక్కడ లేవు ఆయా కాలనీల్లో వారు సొంతంగా నిధులు వెచ్చించి అసోసియేషన్ బిల్డింగ్లని, తర్వాత గణేష్ మండపాలని, సీసీ కెమెరాలని, పార్కుని అభివృద్ధి చేయడం కావచ్చు, లేదంటే స్పోర్ట్స్కి ఎక్విప్మెంట్ ఇవ్వడం కావచ్చు, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒక ₹1 కోటి పెట్టుంటారేమో అనుకుంటున్నాను దాదాపు. అంటే దీన్ని బట్టి అర్థమైంది వారి యొక్క ఉదార రామచంద్రారెడ్డి గారు వారి యొక్క సేవా గుణం, లేదంటే వారి ఆలోచన విధానం, మానవీయ కోణంలో ఆలోచన చేస్తే జయలక్ష్మి కాలనీ నుండి వచ్చిన శరతన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నాకు తెలిసి 2020 సంవత్సరంలో వారు కౌన్సిలర్గా కొత్తగా అయినారు. అప్పుడే కాలనీ కొత్తగా ఏర్పడుతూ ఉన్నది. నాకు తెలిసి నేను కూడా అప్పుడే ఈ కాలనీకి కొత్తగా అధ్యక్షుడిని అయినా. సో ఆ సందర్భంలో చాలా సమస్యలు, ఎక్కడ చూసినా చాలా సమస్యలతో మనకు దర్శనమిస్తున్న పరిస్థితులు మనం చూసినాం. సో అప్పుడు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టీం అంతా ఏర్పడిన తర్వాత ఈ సమస్యలను తీర్చుకోవాలి,
అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నట్టు సందర్భంలో అప్పుడే వారు కొత్తగా కౌన్సిలర్గా గెలిచినారు. మేము కూడా మరి సమస్యలు తీర్చాలంటే వివిధ అధికారుల దగ్గరికి, నాయకుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమస్యల మీద ఏకవరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది, రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి అటువంటి సందర్భంలో కొత్తగా గెలిచిన నాకు తెలియదు ఏం చేస్తారో, ఈ సమస్యల్ని అడ్రస్ చేయగలుగుతారో లేదో తెలియదు. మరి వారిని ఒక్కసారి కలిసిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ నాయకుని దగ్గరికి, ఏ అధికారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా కూడా ఒకటే ఒక పరిష్కారము, ఒకటే సొల్యూషన్, అది శశన్న. అంటే శశన్న దగ్గరికి పోయినామంటే ఇంక ఏదైనా సమస్య అయిపోతుంది అన్నట్ట పని చేసినారు వారు. అంటే కొత్తలో అయితే ప్రతిసారి ఒక 100 సార్లు కాల్ చేస్తాం, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది ఇమీడియట్ మనం అడ్రస్ చేయాలి అన్న. నాకు మొరం కావాలంటే ఇమీడియట్ పొద్దున చెప్తే సాయంత్రం పంపించాడు 2 టిప్పర్లు అన్న. నాకు డోజర్ కావాలంటే విత్ ఇన్ 1-2 అవర్స్లో డోజర్ పంపిస్తాను. అంటే ఏదైనా చెప్పు, ప్రతిదీ కాదనకుండా వర్క్ చేస్తూ ఉండే. అంటే వీరు ఒక సమస్య వచ్చినప్పుడు ఎట్లా తీసుకుంటారు అంటే ఎంత ప్రొయాక్టివ్గా వారు పనిచేస్తారు, ఎంత కమిటెడ్గా సిన్సియర్గా వారు పనిచేస్తారని దానికి ఒక చిన్న ఇన్సిడెంట్ నేను సందర్భంగా చెప్తా. ఏమైందంటే 2020 అనుకుంటా, దయచేసి అందరూ కూడా తమ తమ సీట్లలో కూర్చుంటే వర్షాలు సభ ముందుకు సాగుతుంది. సో ఒక దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటన, అంటే ఇక్కడ చెప్పొద్దు అయినా కూడా వారి యొక్క వ్యక్తిత్వం, వారి కమిట్మెంట్ ఎట్లా ఉంటుందని చెప్పేసి నేను దాని సందర్భంగా ప్రస్తావించదలుచుకున్నా. సో మన కాలనీ వాసి ఈ యొక్క ఉస్కబాయి బ్రిడ్జ్ మీద కొంచెం కారుతో సహా కొట్టుకుపోవడం జరిగింది. ఇమ్మీడియట్గా దాదాపు రాత్రి 10 అవుతున్నట్టుంది, ఇమ్మీడియట్గా ప్రవీణ్ అన్న అని ఫోన్ చేసినాడు, ఇట్లా మీ కాలనీ వ్యక్తి ఒక ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ ఉండాలి. 5 నిమిషాలు అక్కడ చేరుకున్నాడు, కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాడు అధికారులతో, చైర్మన్తో, పోలీస్ వ్యవస్థతో, రెవెన్యూ సిబ్బందితో, ఎక్కడికక్కడ అధికారులతో సమాయత్తం అవుతూ ఆ నైట్ అంతా తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ ఏ సమాచారం వచ్చినా అక్కడికి వెళ్తూ ఉన్నాడు, ఏమైనా ఉందేమో, ఆచూకీ దొరుకుతుందేమో. తెల్లారిపోయింది, తిరుగుతూ ఉన్నాను, తెల్లారిపోయింది. నేను కూడా సెషన్లతో ఉన్న అప్పుడు కొంతమంది కాలనీ మిత్రులు కూడా వచ్చినారు. తెల్లారిపోయింది, పొద్దున ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ వచ్చి మళ్ళీ స్పాట్లోకి వచ్చినాడు. రాత్రి అంతా నిద్ర లేదు. 2వ రోజు గడిచింది, ఏదో సమాచారం వచ్చినట్టుంది అనుకుంటా. అక్కడ ఏదో సమాచారం ఉందని ఎవరు సమాచారం ఇస్తే వెళ్ళి చూసినాం, ఏమి దొరకలేదు. మరి ఏం చేయొచ్చు? తర్వాత నాకు ఒక మిత్రుడు ఇక్కడ లోకల్గా ఉండే పనిచేసే వాళ్ళు నాకు కలిసి సముద్రంలో వాళ్ళు చేపలు పడతారంట, గజయిత గల అన్న మేము ప్రయత్నం చేస్తామని నా దగ్గర అప్రోచ్ అయినప్పుడు నేను అన్నను కల్పించిన. అన్న ఇట్లా వాళ్ళు ప్రయత్నం చేస్తారట, మరి మనం ఒకటి ప్రయత్నం చేద్దాం, వాళ్ళని పిలుచుకుందామంటే వాళ్ళందరినీ పిలుచుకుని ఒక 15 మంది సెషన్న పిలుచుకొని రేపు రండి, ఇదే టైం అంటే సాయంత్రం పిలుచుకున్నారు, రేపు పొద్దున రండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి పంపించిన తర్వాత పొద్దున 15 మంది గజయితగాళ్ళు వచ్చారు, మన స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు. సో వాళ్ళందరినీ పర్మిషన్ తీసుకొని ఫస్ట్ ప్రాపర్గా వాళ్ళకి ప్రికాషన్ తీసుకొని పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు అక్కడ ఆ నాలలో దించడం జరిగింది. దించిన గంట లోపలనే వాళ్ళు ఆచూకీ కనుక్కున్నారు. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇంత పెద్ద వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి, ఎన్డీఆర్ఎఫ్ లాంటి ఒక సిస్టమ్ వచ్చి పనిచేస్తూ ఉన్నది, ఆచూకీ దొరకట్లేదు. అయినా కూడా అంటే వారు కూల్గా ఉండొచ్చు, కానీ మనం ఏం చేయొచ్చు, మనం ఏమైనా చేయొచ్చా, మన ద్వారా ఏమన్నా అవుతుందా అని చెప్పేసి వారు ఆలోచన విధానం అట్లా ఉంటుంది. అంటే సో అది మనం చేసిన కాబట్టి ఇమ్మీడియట్గా 5వ రోజు మనం అది వెతకగలిగినాం. అంటే ఆ విధంగా ఆలోచన చేస్తారు కాబట్టి వారి యొక్క డెడికేషన్ అలా ఉంటుంది. సో కాబట్టి మనకేం చెప్పచ్చు అంటే ఇక్కడ వాళ్ళు ఏదైనా ఇంకా ఇటువంటి ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి చెప్పాలంటే. సో కాబట్టి వారి యొక్క డెడికేషన్ హ్యాట్సప్, ప్రతిదీ కూడా వాళ్ళు చాలా ప్రొయాక్టివ్, వారు స్పందిస్తూ ఉంటారు ఏ విషయమైనా కూడా. సో దాంతోపాటు మన కాలనీకి సంబంధించిన అభివృద్ధిని కొంచెం మనం మాట్లాడుకుంటూ ఉంటే, సో ముందుగా ఈ గణేష్ షెడ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతము అప్పుడు చంద్రకాంత్ అంకుల్ ఉన్నప్పుడు కొంత గుడిసెలాగా వేసుకునే ఏమి లేదు, ఒక ఆఫీస్ లాగా ఉండాలన్నప్పుడు వేసుకున్న జరిగింది. అప్పుడు తర్వాత అన్న మాకు మరి ఒక గణేష్ మండపం కావాలి, ఉత్సవాలు చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ఏమీ లేదు అంటే వారు స్వచ్ఛందంగా వితిన్ 15 రోజుల లోపల ఒక గణేష్ మండపాన్ని కట్టించడం జరిగింది. ఇప్పుడు ప్రతి యాక్టివిటీకి ప్రతిదానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది గణేష్ మండపం అని. సో ఫస్ట్ అభివృద్ధి కార్యక్రమం గణేష్ మండపం కట్టించినారు వారు. తర్వాత అన్న మనకు అసోసియేషన్ బిల్డింగ్ కావాలి, మరి కావాలంటే జాగా కావాలి, ఏం చేద్దాం. మన లేఅవుట్ ఓనర్స్ రామరెడ్డి గారు, శ్రీనివాస్ గారు మేము కలుస్తూ ఉండే, మేము మిత్రులందరం కలిసి వెళ్తూ ఉండే సెషన్ కూడా వారు ఎప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉండే. అల్టిమేట్గా జాగా సంపాదించుకున్నాము, రిజిస్ట్రేషన్ అయిపోయింది. తర్వాత గణేష్ మన బిల్డింగ్ కూడా 15 లక్షలు, దాదాపు 15 లక్షలు పెట్టి కట్టించడం జరిగింది. అంటే మనకు గవర్నమెంట్ నుంచి కూడా నిధులు తీసుకొచ్చి కట్టొచ్చు. ఎందుకు మరి సొంత నిధులు పెట్టినాడు? గవర్నమెంట్ నిధులతో కడితే అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఎప్పుడైనా ఏ యాక్టివిటీకైనా దేనికైనా అంటే గవర్నమెంట్ మాత్రమే వాడుకుంటుంది. అలా ఉండొద్దు, మొత్తం ఆస్తి మొత్తం ఆ భవనం మన చేతుల్లో ఉండాలి, మనకే చెందాలి అని చెప్పేసి ఆలోచన, గొప్ప ఆలోచన చేసి వారు సొంత నిధులతో గౌరవనీయులు తాజా మాజీ కౌన్సిలర్ గారు అక్క లావణ్య గారు, అలాగే గౌరవనీయులు అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
అన్న శశిధర్ గారు, అలాగే వివిధ కాలనీ నుంచి వచ్చినటువంటి పెద్దలు, అలాగే లక్ష్మీ సాయి మిడోస్ అధ్యక్షుడు మల్లేష్ అన్న, అలాగే వేదికమైనటువంటి కమిటీ సభ్యులు, ముఖ్యంగా కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున నమస్కారము. మరి ఇప్పటికే 13వ వార్డులో దాదాపు అన్ని కాలనీలు కూడా వారిని ఆహ్వానించి ఘనంగా సత్కారం చేయడం జరిగింది. ఆయా పెద్దలు నన్ను కూడా ఇన్వైట్ చేస్తే వెళ్ళి పాల్గొన్నా. అక్కడ చూస్తే చాలా సంతోషం అనిపించింది. అంటే కాలనీవాసులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వారు చేసినటువంటి అభివృద్ధిని వారి గురించి గొప్పగా చెప్తా ఉంటే నిజమే కదా, మరి వారు చేసినటువంటి అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నని చెప్పేసి అనిపించింది. మరి వారు కౌన్సిలర్గా, అంటే ఇప్పుడు కౌన్సిలర్గా మనకు యాక్చువల్గా 5 సంవత్సరాల క్రితం వారు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత కౌన్సిల్లో మనకి ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ అంటే సంఖ్యాపరంగా బలం తక్కువగా ఉన్నది. బలం తక్కువగా ఉన్నా కూడా బలంగా కొట్లాడి కౌన్సిల్ నుండి నిధులను రాబట్టి మన 13వ వార్డుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనలో చాలా బలంగా కృషి చేసినారు వారు. సో వాటితో పాటు ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి దాదాపు అమీన్పూర్ పట్టణంలోనే మన యొక్క 13వ వార్డుని అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపారని చెప్పడానికి ఎటువంటి సందేహము అనుమానం లేదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మనందరం కూడా ఒకసారి గట్టిగా వారిని చప్పట్లో అభినందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మరి 5 సంవత్సరాల క్రితము చూస్తే మన 13వ వార్డులో ఉన్నటువంటి కాలనీలన్నీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు, మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనందరం ఒకసారి బేరేజ్ వేసుకొని చూస్తే అప్పుడు ఎక్కడ చూసినటువంటి అధ్వానమైన రోడ్లు ఉండేటివి, అస్తవ్యస్తమైనటువంటి డ్రైనేజీ సిస్టము, మంచినీళ్ళ సరఫరాలో ఇబ్బందులు, తర్వాత గణేష్ మండపాలు లేవు, అసోసియేషన్ బిల్డింగులు లేవు, శానిటేషన్ ప్రాపర్గా లేదు, జరిగేది కాదు. ఇవన్నీ చాలా సమస్యలు ఉండేవి. మరి ప్రస్తుతం చూస్తే ఈ సమస్యలన్నిటిని కూడా అడ్రస్ చేసి ఇప్పుడు ప్రతి కాలనీలో చక్కటి సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ వారు ఏర్పాటు చేసినారు. దాదాపు 90% దాదాపు సీసీ రోడ్లను పూర్తి చేసినారు. నాకు తెలిసి ఒక మన కాలనీ బాకీ ఉన్నట్టు ఉన్నది, అది కూడా తప్పకుండా వారు చేస్తారు. ఇట్లా ఈ విధంగా ప్రతిదీ కూడా వారు అడ్రస్ చేసి అన్ని సమస్యలను కూడా వారు తీర్చడం జరిగింది. దాదాపు నాకు తెలిసి కౌన్సిల్ నుండి ఒక 5 నుంచి 6 కోట్ల నిధులు తీసుకొచ్చి ఉంటారు. ఆ నిధులను తీసుకొచ్చి మన 13వ వార్డుని చాలా అద్భుతంగా అభివృద్ధి చేసినారు. సో అంతేకాకుండా అక్కడితోనే ఆగకుండా వారు సొంతంగా నిధులు వెచ్చించి, వారి జేబు నుండి నిధులు వెచ్చించి ఎక్కడైతే కాలనీలలో గణేష్ మండపాలు కావచ్చు, అసోసియేషన్ బిల్డింగ్లు ఎక్కడెక్కడ లేవో ఆయా కాలనీల్లో వారు సొంతంగా నిధులు వెచ్చించి అసోసియేషన్ బిల్డింగ్లని, తర్వాత గణేష్ మండపాలని, సీసీ కెమెరాలని, పార్కుని అభివృద్ధి చేయడం కావచ్చు, లేదంటే స్పోర్ట్స్కి ఎక్విప్మెంట్ ఇవ్వడం కావచ్చు, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు సొంత నిధులతో వారు చేయడం జరిగింది. నాకు తెలిసి దాదాపు అనుకుంటా ఒక ₹1 కోటి పెట్టుంటారేమో అనుకుంటున్నాను దాదాపు. అంటే దీన్ని బట్టి అర్థమైంది వారి యొక్క ఉదార స్వభావము, వారి యొక్క గొప్ప సేవా గుణము, లేదంటే వారి ఆలోచన విధానం మానవీయ కోణంలో ఆలోచన చేస్తారని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి వారు నాకు తెలిసి 2020 సంవత్సరంలో వారు కౌన్సిలర్గా కొత్తగా అయినారు. అప్పుడే కాలనీ కొత్తగా ఏర్పడుతూ ఉన్నది. నాకు తెలిసి నేను కూడా అప్పుడే ఈ కాలనీకి కొత్తగా అధ్యక్షుడిని అయినా. సో ఆ సందర్భంలో చాలా సమస్యలు, ఎక్కడ చూసినా చాలా సమస్యలతో మనకు దర్శనమిస్తున్న పరిస్థితులు మనం చూసినాం. సో అప్పుడు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టీం అంతా ఏర్పడిన తర్వాత ఈ సమస్యలను తీర్చుకోవాలి, సో ఆ కాలనీని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నట్టు సందర్భంలో అప్పుడే వారు కొత్తగా కౌన్సిలర్గా గెలిచినారు. మేము కూడా మరి సమస్యలు తీర్చాలంటే వివిధ అధికారుల దగ్గరికి, నాయకుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమస్యల మీద ఏకవరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది, రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి అటువంటి సందర్భంలో కొత్తగా గెలిచినా నాకు తెలియదు ఏం చేస్తారో, ఈ సమస్యల్ని అడ్రస్ చేయగలుగుతారో లేదో తెలియదు. మరి వారిని ఒక్కసారి కలిసిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ నాయకుని దగ్గరికి, ఏ అధికారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా కూడా ఒకటే ఒక పరిష్కారము, ఒకటే సొల్యూషన్, అది శశన్న. అంటే శశన్న దగ్గరికి పోయినామంటే ఇంక ఏదైనా సమస్య అయిపోతుంది అన్నంత పని చేసినారు వారు. అంటే కొత్తలు అయితే ప్రతిసారి ఒక 100 సార్లు నేను కాల్ చేస్తూ ఉంటాయి, ప్రతిసారి అవసరం ఉన్న ప్రతిసారి ఆఫీస్కి వెళ్ళి కలుస్తూ ఉంటాయి. అన్న ఇది చేయాలి, ఇది ఇమ్మీడియట్గా మనం అడ్రస్ చేయాలి అన్న. నాకు మొరం కావాలంటే ఇమ్మీడియట్గా పొద్దున చెప్తే సాయంత్రం పంపించాడు 2 టిప్పర్లు అన్న. నాకు డోజర్ కావాలంటే వితిన్ 1-2 అవర్స్లో డోజర్ పంపిస్తాను. అంటే ఏదైనా చెప్పు, ప్రతిదీ కాదనకుండా వర్క్ చేస్తూ ఉండే. అంటే వీరు ఒక సమస్య వచ్చినప్పుడు ఎట్లా తీసుకుంటారు అంటే ఎంత ప్రొయాక్టివ్గా వారు పనిచేస్తారు, ఎంత కమిటెడ్గా సిన్సియర్గా వారు పనిచేస్తారని దానికి ఒక చిన్న ఇన్సిడెంట్ నేను సందర్భంగా చెప్తా. ఏమైందంటే 2020 సంవత్సరం అనుకుంటా, వర్షాకాలము, సుమారుగా ₹1,00,000 ఖర్చు ఉంటుంది. ఎస్టిమేషన్ అయిపోయింది, ప్లానింగ్ అయిపోయింది. సుమారు ఒక వారం 2 వారాలలో పని కూడా పూర్తవుతుంది. అది కూడా
శశిధర్ అన్న సొంత నిధులతోని మన కాలనీకి చేపిస్తున్న పని అది. అన్న మరొకసారి కాలనీ వాసుల తరపున, కమిటీ తరపున మా ఈ కాలనీ అభివృద్ధికి తోడ్పడ్డ లావణ్యక్క గారికి, శశిధర్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మా కాలనీ సోదరులు మాట్లాడినట్టుగా భవిష్యత్తులో రిజర్వేషన్ కనుక సహకరించి మీకు గనక కార్పొరేటర్ టికెట్ కనుక వస్తే కనుక 100% మీ వెనక మా కాలనీ, ఏ కాలనీ ఉన్నా లేకున్నా మా సృజన లక్ష్మీ నగర్ కాలనీ తరఫున ప్రతి ఒక్కరం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి మరి మీ విజయంలో కంపల్సరీ మేము పాలు పంచుకుంటామని మా కాలనీ వాసుల తరఫున, కమిటీ సభ్యుల తరఫున మేము మాటిస్తున్నామన్నా. మరొక్కసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అన్న. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. అందరూ అన్నీ చెప్పారు, అన్ని డెవలప్మెంట్లు అయినాయి, ఏమేమి ఉన్నాయి పెండింగ్ అన్నీ చెప్పారు. ఫస్ట్ మనం ఆత్మీయ సన్మానం ఎందుకు చేసుకుంటున్నాం అంటే, అది పదవి అయిపోయినా కూడా మనం ఆత్మీయంగా కలిసి ఉండాలి. పదవులు అనేది మనకు శాశ్వతం కాదు, పదవి ఉండొచ్చు లేకపోవచ్చు, మనం ఎప్పటికీ ఇలాగే ఆత్మీయతగా ఉండాలని ఈరోజు మన అక్కగారికి మనం సన్మానం చేసుకొని ఈ ఆత్మీయ సన్మానం చేసుకుంటున్నాం. సో పదవులతోని అంటే ఈ అక్క వ్యవధిలో, ఈ 5 years వ్యవధిలో ఏమేమి చేశారో, అభివృద్ధి ఎక్కడెక్కడ ఉన్నారు, ఎట్లా వచ్చారని చెప్తే, పర్సనల్గా సొంత నిధులతోని డెవలప్ చేశారు. మున్సిపాలిటీ నుంచి తేవాల్సిన ఫండ్తోని డెవలప్మెంట్ చేశారు. సొంత నిధులతో తెస్తా అంటే ఈరోజు మనం అందరు చెప్పారు, సొంత నిధులతో అన్న ఇన్ని పెట్టారు, దాదాపు ఒక 70 లక్షలు 60 లక్షలు పెట్టారు మనకి ఇక్కడ, మన అభివృద్ధికి తోడ్పడారు. మన కాలనీ నుంచి ఎవరు పోయినా ఎక్కడైనా మనకు కాదనకుండా మీకు ఏ సమస్య ఉన్నా మీ నష్టాన్ని పెట్టారు. సొంత నిధులతో ఈరోజు మనం ఇక్కడ ఈ గణేష్ షెడ్ నిర్మించాము. మొన్న ఒక నెల రోజుల క్రితమే మనం కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించుకున్నాము. ఈరోజు దాంట్లో ఉండి కమిటీ సభ్యులందరూ మీటింగ్ పెట్టుకోగలుగుతున్నారు అన్న, దానికి ధన్యవాదాలన్నా. అలాగే మున్సిపాలిటీతోని అక్క కౌన్సిల్ ఎలా పోరాడిందో, ఎట్లా పోరాడిందో, ప్రతిపక్షంలో ఉన్నా కూడా నిధులు తేవడానికి అక్క కష్టం అక్కకే తెలుసు, మనకెవరికి తెలియదు. ఓన్లీ రిజల్ట్ మాత్రమే మనకు తెలుసు. సో ప్రతిఫలం మాత్రమే మనకు తెలుస్తుంది, కానీ దాని కష్టం మాత్రం ఒక అక్కకే తెలుస్తుంది. సో అక్క మీరు కష్టపడి మున్సిపాల్ నుంచి ఫండ్స్ తెచ్చి డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ కానీ తెచ్చినందుకు ధన్యవాదాలు అక్క. అలాగే అక్క ఎప్పుడు మనకు ఉంటుంది కాలనీలో, మనకు ఒక బంధువులాగా. అంటే కాలనీలో ఎలాంటి శుభకార్యమైనా ఎలా అయినా అక్క మనకు, మన బంధువుల్ని ఎలా పిలుస్తామో శశన్న అక్క వాళ్ళు కూడా ఒక బంధువులాగా మనం ఇన్వైట్ చేస్తాం, వాళ్ళు కూడా ఒక మన బంధువులాగా వచ్చి కలిసిపోతారు. ఆల్రెడీ మీరు కూడా మా కాలనీ వాసులు అయిపోయారన్న, మీరు మా కాలనీ సభ్యులే, మీరు కూడా సృజనాలక్ష్మిలో ఒక మెంబర్స్ అన్న. ఐసల్యన్ హోమ్స్ అనేది మీకు ఉండొచ్చు, కానీ సృజనాలక్ష్మి గారు కూడా మీరు ఒక కాలనీ అన్న, ఇది గుర్తుంచుకోండి. సో అలాగే మేము ప్రతి కార్యక్రమం కానీ ప్రతి ఇష్యూ కానీ అన్నకు తీసుకొస్తాం. అన్న కూడా ఇది మా కాలనీ అన్నట్టుగానే భావించి ఏ పని అయినా కూడా, ఏ సమస్య అయినా కూడా ఇది నా కాలనీ అన్నట్టుగానే చేశాడు. ఇది పక్క కాలనీ లేదా అనేది కాకుండా, ఇది వార్డులో నా 13 వార్డులో ఒక కాలనీ అన్నట్టు కాకుండా ఇది నా సొంత కాలనీ అన్నట్టుగానే అభివృద్ధి పనులు కూడా చేశారు. ఎవరు వెళ్ళినా కూడా, కాలనీ నుంచి ఎవరు వెళ్ళినా, చిన్న పెద్ద అని ఎవరు వెళ్ళినా కూడా ఆత్మీయంగా పలకరించి ఆత్మీయంగా ఇచ్చారు. దానికి చాలా ధన్యవాదాలన్నా. అలాగే ఇప్పుడు అభివృద్ధి చేసిన వాటి కాకుండా చాలా పెండింగ్ పనులు ఉన్నాయన్న. మేము ప్రెసిడెంట్ రాగానే మీరు అయిపోయేది పీరియడ్, కానీ అయినా కూడా మీరు కృషి చేసి స్పెషల్ ఆఫీసర్తో ఎలా చేశారో కూడా మాకు ఒక మిగతా ఉన్న పెండింగ్ రోడ్లు కానీ, డ్రైనేజ్ వర్క్ కానీ, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయన్న, అలాగే పవర్ సమస్యలు, అవి కూడా మాకు కృషి చేసి ఇప్పించగలరని మనవి అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సీనన్న. సభను ఉద్దేశించి మన తాజా మాజీపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి అన్న గారికి సృజన లక్ష్మీనగర్ కాలనీ తరపున స్వాగతం. అలాగే స్టేజ్ మీద ఉన్న కమిటీ సభ్యులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాలనీవాసులకి, మరియు చుట్టుపక్కల కాలనీ నుంచి వచ్చిన అధ్యక్షులకి, కాలనీవాసులందరికీ కూడా సృజన లక్ష్మీనగర్ కాలనీ తరపున స్వాగతం, సుస్వాగతం. మరి మన మిత్రులందరూ ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్స్ గురించి చెప్పారు. సమయభావం ఎక్కువ లేనందున నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. 2 విషయాలు మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. అన్నకు మెమొరీ పవర్, ఒక పర్సన్ చిన్న ఇన్సిడెంట్, ఒక పర్సన్ ఇప్పుడు కలిస్తే మళ్ళీ కలవకుండా ఒక 1 year తర్వాత కలిసినా కానీ ఆ పర్సన్ని మాత్రం పేరు పెట్టి పిలుస్తామన్న. అంత ఆప్యాయత, ఆ మెమొరీ పవరు, ఆ పేరు పెట్టి పిలవడం వల్ల పర్సనల్ కనెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికి గుర్తుండిపోతుంది. అరే అన్న నన్ను పేరు పెట్టి పిలిచిండు, అన్న గుర్తుపెట్టుకున్నాను నన్ను అనేది, అది ఎప్పటికీ కూడా మనసులో నిలిచిపోతుంది. ఆ విధంగా అంత మెమొరీ పవర్ ఉంటుంది అన్నకి.
ఇంకొకటి నిత్యం కూడా ప్రజలలో తిరిగే వ్యక్తి, ప్రజలకు ఎలాంటి కష్టాలు ఉంటాయి, అరే మనం చెప్పినా చెప్పకపోయినా అన్న దాన్ని గుర్తించి దాన్ని మైండ్లో పెట్టుకొని దాన్ని పూర్తి చేస్తాడు. దాన్ని ఎలాగంటే చిన్న ఇన్సిడెంట్లు, అరే మనకి ఈ కాలనీకి వస్తే ఈ కాలనీలో ఏమేం పనులు చేయాలి, నిత్యమైన అదే తిరుగుతూ ఉంటుంది ఆలోచన అనేది. అలాగే 13వ వార్డులో చూస్తే మనం మొట్టమొదటి వచ్చినప్పుడు వందనాపురి కాలనీ రోడ్ ఎంత అధ్వానంగా ఉండేది, ఇప్పుడు ఎంత బాగా అయింది అది. సో అలా చెప్పుకుంటూ పోతే మన కాలనీలో సెంట్రల్ డ్రైనేజ్ కానీ, మెయిన్ రోడ్ కానీ, మన రోడ్ నెంబర్ 1, 2 సెంట్రల్ డ్రైనేజ్ కానివ్వండి, ఇవన్నీ కమిటీ భవనం కానివ్వండి, తర్వాత గణేష్ మండపం కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపు ఒక 1,20,00,000 నిధులు మనకి కౌన్సిల్ నుంచి తెప్పించి మన కాలనీ అభివృద్ధికి విశేష కృషి చేసినందుకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలన్నా. మీరు ఈ ప్రజా జీవితంలో ఇంకొక మెట్టు ఎదగాలి, అందులో మా వంతు సహాయం కూడా ఉండాలి. ఖచ్చితంగా మా కాలనీ తరపున మీకు 100% పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటన్న. సభాధ్యక్షులు, కమిటీ అధ్యక్షులు గిర్నాల శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మన స్టేజ్ని అలంకరించిన మన తాజా మాజా కౌన్సిలర్ లావణ్యక్క గారికి, అమీన్పూర్ పట్టణ అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి అన్న గారికి, మా కమిటీ సభ్యులకి అందరికీ మన కాలనీ తరపున చాలా ధన్యవాదాలు. అలాగే మనకి ఎంతో బిజీ షెడ్యూల్ కూడా ఉంది అన్నకి. ఆ షెడ్యూల్లో మన కోసం ఇంత టైం స్పెండ్ చేసిన ఈ సభకు వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన సోదరులు అందరూ చాలా చెప్పారు ససన్న గురించి. సమయాభావం వల్ల అవన్నీ రిపీట్ చేయకుండా అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది ససన్న మాటల నాయకుడు కాదు, చేతల నాయకుడు అని. సో మనం అదంతా గుర్తుపెట్టుకుని మున్ముందు ససన్న ఎదుగుదలకి మన వంతు కృషి చేయాలని, ససన్న మనంత ముందుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అంత తక్కువ సమయంలో మనందరం ఐటీ ఎంప్లాయీస్ అయ్యిండు కూడా వీక్ డేలో ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనమందరి మంది ఎంత ప్రయత్నించినా మన అంతిమ లక్ష్యం మన కాలనీ డెవలప్మెంట్ కోసం అయి ఉండాలి. అలాగే ఎవరెవరి కోసం వెళ్ళినా ససన్ అందరికీ ఈక్వల్గా రెస్పాన్స్ ఇస్తూ మన కాలనీ డెవలప్మెంట్ కోసం తన వంతు చేయగలిగినంత చేస్తూ మనల్ని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. అందుకు ససన్ కోసం మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఏదైనా సరే జరిగింది అంటే అది ఖచ్చితంగా శశిధర్ రెడ్డి అన్న, లావణ్య మేడం గారి చొరవ వల్లే జరిగినాయి. ఇదైతే 100% కాన్ఫిడెన్స్తో చెప్పగలను. నేనే కాదు కాలనీ వాసులందరికీ కూడా అదే ఉద్దేశమే ఉంది. ఇంకా ఇప్పుడు మా 2B నుంచి కూడా చూసుకుంటే ఎలాంటి రూపురేఖల్లో ఇప్పుడంతా మారిపోయింది. రోడ్డు కూడా ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ముందు డ్రైనేజ్ ఇష్యూ ఉంది, అది సాల్వ్ చేశారు. తర్వాత వాటర్ ప్రాబ్లం, అది సాల్వ్ అయింది. తర్వాత రోడ్డు వేశారు. అంతా ఏంటంటే ఒక మారిపోయిందనమాట. ఇప్పుడు సృజన లక్ష్మీ నగర్ అంటే మిగతావి కూడా అన్నీ కంప్లీట్ చేస్తారు. ఎక్కడో మనం కుకటపల్లిలో లేకపోతే KPHBలో ఉన్నంత విధంగా రోడ్డు అదంతా మారిపోయింది. ఇంకా మిగతావి కూడా అలాగే చేస్తారు అన్న కమిట్మెంట్తోనే ఉంటారు. మనం ఏ టైంలో ఎప్పుడు వెళ్ళినా కానీ ఎలాంటి సమస్య అయినా కానీ అది ఆయన తీసుకునే చొరవ అనేది చాలా అభినందనీయం అనమాట. అది చాలా ఆయన తీసుకునే విధానం చాలా గొప్పగా ఉంటుంది అనమాట. ఏదైనా సరే దాన్ని పరిష్కరించే దానిలో చాలా సులభంగా, తొందరగా, వేగవంతంగా చేస్తారు. అదేవిధంగా ఇంకా ముందు ఇంకా ఆయన ఇంకా ఎన్నో పదవులు అలంకరించి ప్రజలకు మంచి సేవ చేయాలని, ఇంకా మన కాలనీ కూడా ఇంకా మిగతా ఏదైతే అభివృద్ధి పనులు కొద్దిగా ఆగిపోయినాయో అవి కూడా కంప్లీట్ చేసి ఇంకా మంచి పదవులు అలంకరించాలని కోరుకుంటున్నాం. జై శశిధర్ రెడ్డి అన్న, లావణ్య మేడం, జై. కాబట్టి మనం అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఆయన ఏ పార్టీలో ఉన్నా మన యొక్క అమూల్యమైన ఓటును ఆయనకి చెల్లించి మన రుణం తీర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మాకు రోడ్ నెంబర్ 2Bకి ఆయన అడిగిన వెంటనే డ్రైనేజీ ఇవ్వటం,
జరిగింది చాలా 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 ఆశ్చర్యపోయాను నేను. ఎందుకంటే నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు ఆ విధంగా. అందుకని మనం రుణపడి ఉన్నాం ఆయనకి. అలాగే మన కాలనీకి మిగిలిన రోడ్లు కూడా ఆయన ఏదో విధంగా కృషి చేసి సాధిస్తారని అనుకుంటున్నాను. గారికి మరియు వేదిక మీద ఉన్న సోదరులకు, కమిటీ మెంబర్స్కు, కాలనీవాసులందరికీ శుభ ఈవినింగ్. అంటే డెవలప్మెంట్ గురించి అందరూ మిత్రులు డిస్కస్ చేశారు. బట్ నేను జస్ట్ చిన్న అంటే ఒక పర్సనల్ రిలేషన్ అనేది ఎట్లా అన్న మెయింటైన్ చేసినాడు మన కాలనీ కానివ్వండి, పక్కన కాలనీ కానివ్వండి, ఈ చుట్టుపక్కల అన్న మెయింటైన్ చేస్తున్న రిలేషన్షిప్ కానివ్వండి, అసలుకి వేరే వారితో నాకు తెలిసి ఎవరితో చాలా కష్టం. ఎందుకంటే ఎంతోమంది వెళ్తుంటారు వస్తుంటారు, వాళ్ళ టెన్షన్స్ చాలా ఉంటాయి. ఎవరితో ఎట్లా రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు మేమే రోడ్డు విషయంలో దగ్గర చాలాసార్లు పోయిన ప్రతిసారి సేమ్ రిసీవింగ్ ఉంటుంది, సేమ్ అదే ఆప్యాయత ఉంటుంది, సేమ్ అదే పలకరింపు ఉంటుంది. రండి కూర్చోండి అని చెప్పి మాట్లాడటమా చేద్దామని చెప్పి ఫోన్ చేయడం రెస్పెక్టివ్ పర్సన్స్కి. ఎలక్ట్రిసిటీ విషయం కానివ్వండి, వాటర్ విషయం కానివ్వండి. సో ఎన్నో విషయాల మీద ఎన్నోసార్లు మల్టిపుల్ టైమ్స్ పోవడమైంది. ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా వీళ్ళు అంటే ఎప్పుడు ఒక చిరాకు అనేది చూడలేదు అన్న ఫేస్లో. ఎప్పుడు స్మైల్తో యాక్సెప్ట్ చేస్తారు, రండి కూర్చోండి అని చెప్తారు. మనకి కాలనీకి అంటే ఎవరు పోయినా కూడా అదే ఆప్యాయతో దగ్గర తీసుకోవడం అనేది విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ ఎ పర్సన్. సో అట్లా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నలో ఉన్నందుకు అన్నగారు మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. 2019లో అసోసియేషన్ ఫామ్ అయిందండి. అప్పటి నుంచి 5 years అయిపోయింది. ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం కాల్ చేస్తే ఇమ్మడే రెస్పాండ్ అవుతాడండి. అసలుకి చాలా రైనీ సీజన్స్లో అసలుకి వాటర్తో రోడ్స్ మొత్తం ప్రాబ్లం అయ్యేది. చాలాసార్లు జేసీబీస్ పంపించడం కానీ, డోజర్స్ పంపించడం కానీ, ఎందుకు అసలు ఈ రోడ్డు మొత్తం ప్రాబ్లమే ఉండేది. అలాంటిది పర్సనల్గా ఫాలోఅప్ చేసి మొరం పోయించడం కానీ, ప్రతి పనిలో వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ. ఈరోజు 30 years పైన అయిన కాలనీస్లో కూడా డెవలప్మెంట్ లేనిది మన కాలనీలో ఉన్నాయి. జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్ అండి. వాళ్ళు చాలా విషయాలలో అసలుకి మీరు ఏ టైంలో కాల్ చేసినా కూడా నేనున్నా అని చెప్పి భరోసా ఇస్తాడు. భరోసా ఇవ్వడమే కదా, చేసి నిలబెట్టుకుంటాడు. చాలామంది చెప్తారు, బట్ అందులో ఎంతమంది చేస్తారో తెలియదు. బట్ ఇప్పటివరకు నేను చూసింది అయితే చెప్పింది యాజ్ టీస్గా చేస్తాడు. ఎందుకు ఇప్పటికి కూడా వర్షాలు పడ్డప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గర వెళ్ళి నిలబడతారు, అక్కడే ఉంటాడు. జస్ట్ అది మొత్తం రోడ్ క్లోజ్ చేసేసి అసలు వెహికల్స్ని అలౌ చేయకుండా ఉంటుంది. బ్రిడ్జి విషయంలో కానీ ప్రతిదీ సొంతంగా ఫాలోఅప్ చేస్తూ ఉంటాడు అండి. ఏ వర్క్సే కానీ ఇలాంటి లీడర్స్ని అయితే నేను ఎక్కడ చూడలేదు. బట్ చెప్పిన మాటలు కంపల్సరీ చేస్తున్నాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. శశిధర్ అన్న పరిచయమే. ఆయన కాలనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా గవర్నమెంట్ రిలేటెడ్ కానీ మనకి కామన్గా పడే ప్రతి వర్క్లోనూ ఆయన ఉన్నారన్నమాట. సో శశిధర్ అన్న అనేది అన్న ప్రతి ఇంటికి ఒక అన్న. ఆయన అన్ని వర్క్స్ చాలా దగ్గరగా చూసుకున్నాడు కాబట్టి మనం ఆయన సత్కరించుకోవడం అనేది మనల్ని గౌరవించుకున్నట్టు అనమాట. సో ఇలాంటి మంచి లీడర్ ఉండటం అనేది మాకు మన కాలనీకి చాలా గౌరవ కారణం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అక్క. ఆత్మీయ సమ్మేళన సభకి విచ్చేసిన సభ్యులందరికీ మరియు కమిటీ సభ్యులు, ఈ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. మరి సెషన్ గురించి చెప్పాలంటే పార్టీలు వేరే అయినా సరే సెషన్ గురించి చెప్పాలి. ఆయన మంచి క్వాలిటీ లీడర్. ఆత్మీయంగా పలకరించి, ఏ పార్టీ అయినా కానీ ఆత్మీయంగా పలకరించి కౌలుకి ఇచ్చుకుని మాట్లాడే వ్యక్తిగా ఆయన ఎదిగారు. మరి అలాగే మన మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా కూడా పోస్ట్ రావడం జరిగింది. మరి అవన్నీ క్వాలిటీస్ చూసే ఇస్తారు లీడర్షిప్ అంటే ఫస్ట్ లీడర్షిప్ నేర్చుకోవాలి. ఆత్మీయతతో పలకరించాలి, ఆత్మీయతో నవ్వుతూ ఉండాలి. మనసులో ఎన్నో ఉన్నా, మనసులో ఎన్ని పెట్టుకున్నా ఆత్మీయతో పలకరించి ఆత్మీయతో జార తీసుకుని పోవాలి, అందరినీ కలుపుకుని పోవాలి. అలాగే మన కాలనీలో అభివృద్ధి పనుల గురించి మన మధు గారు చెప్పారు, కమిటీ వాళ్ళు. ఇంకా చాలా పనులు ఉన్నాయి. మరి శశాన్ గారు ఇంకా
మంచి మంచి పోస్టులకు వెళ్ళి మన కాలనీ నుంచి చేయాలని అభివృద్ధి పనులు కృషి చేయాలని కోరుకుంటున్నాను నా వంతు. అలాగే మరి కాలనీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మరి శశాన్ గారికి, లావణ్య మేడం గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రరావు గారు.